కుత్బుల్లాపూర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే ఆలయాలకు చేరుకుంటున్నారు. సుచిత్ర, గోదావరి హోమ్స్ మరియు పద్మానగర్ ఫేజ్ 2 వెంకటేశ్వర స్వామి ఆలయాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ గోవింద నామస్మరణతోటి ఆలయాలు మార్మ్రోగుతున్నాయి. वेंकटेश समो देवो न भूतो न भविष्यति। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్న పురస్కరించుకొని మన చింతల్ పద్మానగర్ ఫేజ్ 2 రోడ్ నెంబర్ 16లో ఉన్నటువంటి నారాయణ క్షేత్ర ఆలయంలో ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి విశేష అలంకరణ చేస్తూ భక్తులకు ఆ యొక్క స్వామి ఒక్కొక్క అవతారంలో అనుగ్రహిస్తూ భక్తులను చల్లగా కాపాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే భక్తులందరికీ కూడా ఎలాంటి ఆర్థిక స్థితులు ఇబ్బందులు ఉండకుండగా లక్ష్మీ సంపద వారి సంకల్పాలు లక్ష్యాన్ని చేకూర్చేటువంటి లక్ష్మీ అమ్మవారి అలంకరణలో మన వెంకటేశ్వర స్వామి వారు ఈ వైకుంఠ ఏకాదశి రోజు కూడా చక్కగా ఆ యొక్క అనుగ్రహాన్ని మన భక్త జనానికి అందరికీ కూడా అందజేస్తూ ఉన్నారు. ఇక పైన కూడా ఇలాగే ఎన్నో అనుగ్రహాలు మన భక్తులందరికీ కూడా అందజేస్తూ భక్తులందరినీ కూడా ఒక ఉన్నత స్థితిలో ఉంచి అభివృద్ధి పదంలో స్వామి అందరినీ చూస్తూ తన ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయించుకుంటూ నిత్యం కూడా విశేష ఆరాధనలు చేయించుకోవాలని మనందరం కూడా ఆశిద్దాం. జై శ్రీమన్నారాయణ. భగవద్ బంధువులారా, కలియుగ వైకుంఠ ప్రత్యేక వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మన గోదావరి హోమ్స్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు వైకుంఠ ఏకాదశి కావున ఈరోజు దేవతలు 33 దేవతలు స్వామివారిని ఉత్తర చేసుకుంటారు. ఆ యొక్క ఉత్తర ద్వారకుండా దర్శనం చేస్తున్నట్టయితే ఆ యొక్క వైకుంఠరాజు యొక్క అనుగ్రహాన్ని ఎల్లవేళలా పొందుతారని తెలియజేస్తుంది. కావున ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవాలని సూచిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.